నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ సర్కార్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. అందుకోసమే December 1 నుంచి 9th వరకు సెలబ్రేషన్స్ చేయబోతోంది రేవంత్ సర్కార్. ఈ 1 ఇయర్లో రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినటువంటి అంశాలేంటి, దేని మీద ఫోకస్ మిస్ అయింది, సంబరాలు ఎందుకోసం చేస్తున్నారు, డ్రాబ్యాక్స్, సెట్ బ్యాక్స్ ఏమున్నాయి, లూప్ హోల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, అసలు విజయాలు సాధించింది ఏ డిపార్ట్మెంట్స్, ఏ అంశాల్లో. మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. అమర్ గారు నమస్కారం. సో 1 ఇయర్ కంప్లీట్ అవుతోంది, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి 1st నుంచి 9th వరకు. ఏ అంశాల మీద ఫోకస్ పెట్టింది, ఏది మిస్ చేసిందని మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్? ఒకటి, ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో అయితే ప్రామిసెస్ చేస్తారో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడం వైపు ఫోకస్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ళు మనం ఇది చెప్పినాం, ఇది చేస్తామని చెప్పినాం కాబట్టి ఇది చేయాలి, 5 ఏళ్లలో ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ 10 years ఆఫ్ గ్యాప్, 2014 తర్వాత మొన్న మళ్ళా 1 year బ్యాక్ పవర్లోకి వచ్చింది కాంగ్రెస్. 10 years అపోజిషన్లో ఉన్నది. వచ్చినప్పుడు కొన్ని ప్రామిసెస్ చేసింది. ఆ ప్రామిసెస్లో ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ చేయలేకపోయింది అని మాట్లాడుకోవాలంటే 1 year ఈజ్ టూ ఎర్లీ. 5 ఏళ్లలో గడిచింది 1 సంవత్సరం. అయితే ఆరంభం ఎట్లా జరిగింది, ఈ వాళ్ళు చేసిన ప్రామిసెస్లో ఎంతవరకు ప్రారంభించగలిగినారు, ఎంత దూరం పోగలిగినారు అనే విషయం మాట్లాడుకోవచ్చు తప్ప టేక్ ఆఫ్ అనేది ఎలా ఉంది, మొత్తంగా అసలు ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినారా లేదా, ఫెయిల్ అయినారా, ఇట్లాంటివి మాట్లాడితే అది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాట్లాడినట్టుంటుంది కానీ అనలైజ్ చేసినట్టు ఉండదు. ఇక్కడ మనం కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన గవర్నమెంట్ విషయంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్లో ఫస్ట్ ఉమెన్కు ఫ్రీ ట్రావెల్ అన్నారు, అది ఇచ్చినారు. తర్వాత రైతు రుణమాఫీ అది పూర్తయింది దాదాపుగా ఎందుకన్నా అంటే చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు ఏంటంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్ చేసినట్టే. ఎందుకు అంటే మా ప్రామిస్ ఏమిటి అంటే 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళది క్లియర్ చేస్తామని చెప్పాము, క్లియర్ చేసాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నిజానికి మేము వాళ్ళకి క్లియర్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, మా ప్రామిసెస్లో అది లేదు. అయినా మేము ఏం చెప్పినాం అంటే ఆ 2 లక్షల పైన ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు క్లియర్ చేసుకొని రండి, ఈ 2 లక్షలు మేము బ్యాంక్స్కి ఇచ్చేస్తాం. ఆల్రెడీ మేము బ్యాంక్స్కి చెప్పున్నాం, మీరు కనుక ఆ పై అమౌంట్ క్లియర్ చేస్తే ఈ 2 లక్షలు మాది మీ దాంట్లో జమ అవుతుంది, మా వైపు నుంచి ఈ సాయం మీకు అందుతుందని చెప్పినాం. కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్తుంటారు, రేవంత్ రెడ్డి చాలా అంటే కలక్వల్ దీనిలో మాట్లాడుతుంటారు. ఆయన కేసీఆర్కు ధీటుగా మాట్లాడగలిగిన వాడు రేవంత్ రెడ్డి గారే. ఆయన మాట చెప్తుంటాడు, కాళ్ళ కట్టెలు పెడుతుంటది ప్రతిపక్షం అని. తెలంగాణలో చాలా పాపులర్ ఈడియం. కాళ్ళలో కట్టెలు పెట్టుడు అంటే పని చేయనివ్వరు, ముందుకు పోనివ్వరు అని. ఆ కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రతిపక్షం మాట్లాడే మాటలు ఇవి. మేము వాళ్ళు ఏమంటున్నారు, కాళ్ళలో కట్టెలు పెట్టడానికి వాళ్ళు ఆ పై ఎప్పుడైనా కట్టుకుంటారు, నీకెందుకు, నువ్వు ముందు 2 లక్షలు అంటున్నారు. అది సరైనది కాదు, మా ప్రామిస్ కాదు అది. మేము 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళకి చేస్తామన్నాం, తప్పనిసరిగా చేసినాం, ఫుల్ఫిల్ చేసినాం అన్నారు. సో పోల్ ప్రామిసెస్లో ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్లో ఈ 2 అయితే పూర్తిగా జరిగినట్టే. మిగతావి కూడా వాళ్ళు చెప్పినాయి ఒకటొకటి పైప్ లైన్లో ఉన్నవి, జరుగుతూ ఉన్నవి అనేది చూస్తున్నాం. ఇవి కాకుండా వాళ్ళు చేసిన ఈ 1 yearలో ఏమిటి అని అంటే, ఒకటి వచ్చి ప్రతిపక్షాలకు ఒక హ్యాండిల్ ఇచ్చినట్టు అయింది హైడ్రా, ఆ తర్వాత మూసి, ఆ తర్వాత లగచర్ల, ఇట్లాంటివన్నీ ప్రతిపక్షాలకు కొంత అవకాశం ఇచ్చినట్టు అయింది అనేది బయట ఉన్న ఒక అభిప్రాయం. బట్ మీరు చూసినారు హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, లగచర్ల విషయంలో కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని
దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఉమ్, కాబట్టి ఓవరాల్గా ఈ 1 ఇయర్లో గొప్ప ఫెయిల్యూర్స్ కానీ ఇవేం లేవు. సజావుగానే సాగింది. వచ్చే 4 ఇయర్స్ ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టుగా 9 వరకే సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. అయితే పోల్ ప్రామిసెస్లో లేనివి కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 సిటీ డెవలప్ చేయడానికి ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు వరంగల్కు 6,000 కోట్లు ఇవ్వడం అనేది, మధ్యలో వచ్చిన ఫ్లడ్స్ని హ్యాండిల్ చేసినారు. ఈసారి చాలా తీవ్రంగా వచ్చినాయి ఫ్లడ్స్. నష్టం కూడా చాలా జరిగింది. కేంద్రం నుంచి పెద్దగా జరిగిన నష్టానికి పోల్చుకుంటే అంత పెద్ద సాయం కేంద్రం నుంచి ఏం అందలేదు. ఈలోగా దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ తెలంగాణ కాబట్టి న్యాచురల్లీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ 1 ఇయర్లో వేరే చోట్ల ఎన్నికలు జరిగినాయి. నిజానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మాసాలకే లోక్సభ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. సో మనం దీన్ని 1 ఇయర్గా కూడా కౌంట్ చేయడానికి వీల్లేదు. ఒక 2-3 మాసాలు లోక్సభ ఎన్నికల దీనికి పోయింది. తర్వాత ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న సమయాల్లో ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవడానికి, ఏ పథకాలు అమలు చేయడానికి వీలుండదు. ఎన్నికల కోడ్ పనిచేస్తుంది కాబట్టి ఓ 2-3 మాసాలు దానికి పోయి ఉంటుంది. మిగిలిన 7-8 మాసాల్లో ఓ 2 ఎన్నికలు వచ్చినవి. హర్యానా ఎలక్షన్స్ వచ్చినవి, ఇక్కడ వచ్చి హర్యానా మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినవి, ఇక్కడ వచ్చి ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చినాయి. వీటికి కూడా నాయకులు తిరగడం ఇదంతా జరిగింది. కాబట్టి మొత్తంగా ఒక 5-6 మాసాలు తీసేస్తే వీళ్ళు నిజానికి పనిచేసింది 6-7 మాసాలని అనుకోవాలి. 6-7 మాసాల్లో చేయగలిగింది చేసినారని చెప్పుకోవాలి. ఫోకస్ అనేది చేయాల్సినంతగా చేయట్లేదు. అన్ని డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. అందులో భాగంగానే హైడ్రా వచ్చింది, ఆ తర్వాత మూసీ వచ్చింది తప్ప పరిపాలన మీద ఫోకస్ అనేది లేదు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు బీఆర్ఎస్తో వచ్చిన సమస్య ఏమిటి అని అంటే, ఫోకస్ ఎట్లా నిర్ణయిస్తారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి ముందు. ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా పోల్ ప్రామిసెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ హైడ్రా అనేది అవసరమా లేదా ముందు ఆ చర్చకు రావాలి వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాన్షన్, హైదరాబాద్ విస్తరణ, నగర విస్తరణ ఏతుందో అడ్డగోలుగా జరుగుతూ ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉండాల్సిన వాటర్ బాడీస్ అన్ని మాయమైపోతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇట్లాంటి వ్యవస్థ ఒకటి అవసరమే కదా. మీరు చేయకపోతే ఇంకోటి చేయవద్దని ఎట్లా అంటారు? మీరు చేయలేదు. ఇప్పుడు ఆ 9-9.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో చాలా అద్భుతంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. హైదరాబాద్ గ్రోత్ అంతా రియల్ ఎస్టేట్ తోటి చూస్తున్నారు కదా. ఆ రియల్ ఎస్టేట్ పెరిగే క్రమంలో మీరు పర్యావరణాన్ని ఏం చేసినారు? వాటర్ బాడీస్ ఏమైపోయినాయి? ఎట్లా అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చినవి? ఇవన్నిటిని కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిని సరిచేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొస్తే దానిలో మంచి చెడులను గురించి మాట్లాడండి. అందులో జరిగే కొన్ని లోపాలో, తప్పులో, లేకపోతే దాష్టికాలో, లేకపోతే ఎవరి మీదైనా హింస చేస్తుంటేనో, లేదా పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటేనో, పేద ప్రజల ఆవాసాల నుంచి వాళ్ళని పంపించేస్తూ ఉంటేనో, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకపోతేనో వాటి గురించి ప్రతిపక్షం మాట్లాడాల్సిందే. ఆ బాధ్యత ప్రతిపక్షాన్ని. కానీ అసలు అది వద్దు అనేది సరైనది కాదు. బీఆర్ఎస్ వైఖరి సరైనది కాదు. మూసీ అయినా సరే, మూసీ రివర్ ఫ్రంట్ అనే దాన్ని కూడా రిజువనేట్ చేయడానికి మూసీని ఒక కార్యక్రమం తీసుకుంటే కూడా దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారు. నా దృష్టిలో ఈ రెండు కూడా అవసరమే హైదరాబాద్కి. హైదరాబాద్ మరింత పర్యావరణ రీత్యా కానీ లేదా బ్యూటిఫికేషన్ రీత్యా కానీ చూసినప్పుడు ఈ రెండు కూడా అవసరమైనది నా అభిప్రాయం. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా ప్రతిపక్షాలు చూస్తున్నవి అంటే అవి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని. సో ఇప్పుడు ప్రజా పోరాటాలు లగచర్లలో అయింది, ఆ తర్వాత భూసేకరణ ఆపేస్తున్నాము అని రీసెంట్గా వచ్చింది, ఆ తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఏర్పాటు ఉండదు అనేటువంటి ఒక ప్రకటన, వెరీ రీసెంట్గా గురుకులాల్లో కావచ్చు లేకపోతే హాస్టల్స్లో అవుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూస్, వీటన్నిటి మీద ఫోకస్ అనేది లేదు అనే మాట. ఫుడ్ పాయిజనింగ్ మీద ఫోకస్ లేదు అనే విమర్శ ఇప్పుడు
ఓ ముఖ్యమంత్రో లేకపోతే డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్కు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే గురుకులాలు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ఇచ్చే ఫుడ్ యొక్క నాణ్యత ఏమిటి, ఇదంతా పర్యవేక్షించాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్స్దే. ఉమ్, అక్కడ అంటే స్పొరాడిక్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే, ఇప్పుడు అదేమి డైలీ రొటీన్గా మారలేదు, ప్రతిరోజు ఇట్లానే జరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రతి గురుకులంలో, ప్రతి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిరోజు ఇది జరుగుతున్నది అన్నప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్ అనుకోవాలి. కానీ ఉమ్, కొన్ని సంఘటనలు జరిగినాయి, దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదా లేదా, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరిస్తుందా లేదా బాధ్యుల పట్ల అనేది చూడాలి తప్ప, దాన్ని తీసుకొచ్చి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం అనడం సరైనది కాదు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. అట్లా అంటే ఉమ్, టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుంటే మరి అప్పుడు ఏమవుతుంది? టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆ, రైల్వే మ్యాండ్ గేట్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఎంతమంది పిల్లలు పోయినారు, కొండగడ దగ్గర జరిగిన ప్రమాదంలో మాసాయిపేట. ఎంతమంది చనిపోయినారు, మాసాయిపేట దగ్గర జరిగిన రైల్వే మాన్యువల్ అవును. మానిటరింగ్ గేట్ దగ్గర జరిగిన ఇవేమైంది. ఇట్లా ఇట్లా ఏ ప్రభుత్వంలోనైనా ఇటు సంఘటనలు జరిగినప్పుడు వాటిని బాధ్యులు ఎవరో తెలుసుకోవాలి, ఉమ్, ఆ బాధ్యుల మీద చర్యలు ఉండాలి, కఠినంగా ఉండాలి తప్పనిసరిగా. మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా వీటి మీద చర్యలు తీసుకోకపోతే విమర్శించాల్సిందే. ఉమ్, కానీ నిన్ననే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అనౌన్స్ చేసినాడు ఈ విషయాల మీద. లగచర్ల విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా ఒక స్కీమ్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక కార్యక్రమం కానీ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఉమ్, దానికి ప్రజల నుంచి రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, ప్రజల నుంచి రెసిస్టెన్స్ అనేది కూడా జెన్యున్ రెసిస్టెన్స్, అంటే నిజంగా ప్రజలు వద్దనుకుంటే ఆ కార్యక్రమం, ఉమ్, ప్రజలకు అది అసౌకర్యంగా ఉంటే, ప్రజలకు అది ఇష్టం లేకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం పునరాలోచన చేయడంలో తప్పులేదు. కానీ రాజకీయ పక్షాల ప్రేరేపితంగా ఉండకూడదు ఇవి. ఉమ్, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకున్నా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఆ మంచి కార్యక్రమం చేస్తే దానికి మంచి పేరు వస్తుంది, రేపు మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడి కదే కాళ్ళలో కట్టెలు పెట్టడం అని అంటారు కదా, ఉమ్, అట్లా జరుగుతుంది అన్నట్టు. ఉమ్. సో ఇది పునరాలోచన అనే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అదేదో ప్రభుత్వం ఫెయిల్యూర్ గానో లేకపోతే ప్రభుత్వం వెనుకకు పోయిందనో ఇంకోటి అయిందనో అనుకోవాల్సిన అవసరం లేదు.